వెల్కమ్ టు బీఆర్కే ఎండ్. నేను వెంకట్. వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను అవినీతిలో అనకొండ అంటూ అభివర్ణించిన ఆయన టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. గత 2 ఏళ్లుగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నానని భూమన స్పష్టం చేశారు. గతంలో పనిచేసిన సదరు ఐఏఎస్ అధికారికి డబ్బు సంపాదించాలనే ధ్యాస తప్ప నైతిక విలువలు లేవని ఆరోపించారు. ఆమె శాఖకు సంబంధించిన మంత్రులను సైతం ఆమె కనీసం లెక్క చేయలేదని, కింది స్థాయి అధికారుల పట్ల తాటకిలా వ్యవహరించారని తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన వివరించారు. ఈ విషయం తట్టుకోలేకే శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా నేతలకు తప్పుడు సమాచారం అందించి తాను 2,000 కోట్ల రూపాయలు దోచుకున్నానంటూ అబద్ధపు ప్రచారం చేయించారని భూమన ఆరోపించారు. తాను ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఆమె 35 ఏళ్ల సర్వీసులో ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల లూటీ చేశారు. ఆమె అవినీతి గురించి సుప్రీంకోర్టుకు కూడా తెలుసు అని భూమన వ్యాఖ్యానించారు. సదరు ఐఏఎస్ అధికారిని రోజు ధరించే చీర ఖరీదు ₹150,000 ఉంటుందని, ₹1,000 విలువ చేసే 11 విగ్గులు ఆమె వద్ద ఉన్నాయని భూమన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. నీతిగా నిజాయితీగా ఉన్న తనపై కక్షగట్టి కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము 21 మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసి తిరుపతిని అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో శ్రీలక్ష్మి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విషయం గమనార్హం. దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. ₹1 అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి, అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే ₹1,50,000. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుడిసె ఆదికృష్ణమ్మ గారు ఉన్నారు. ఆదికృష్ణమ్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇది భూమన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పట్ల తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆమె అవినీతి మీద ఆమెను పర్సనల్గా కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి మరియు వాళ్ళ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా గత కొన్ని అంటే ఒక సంవత్సర కాలంగా వాళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏ మహిళ రాజకీయ నాయకురాల, లేదంటే సామాన్యమైన మహిళ, లేదంటే రైతుల, మహిళలు, అధికారుల, ఎవరైనా సరే మహిళల్ని అంటేనే వాళ్ళపైన విరుచుకుపడతారు. శ్రీలక్ష్మి గారి గురించి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు అనేది ఆమె వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోన ఆమె చేసిన అవినీతి కారణంగా ఆమెని పక్కన పెట్టేశారు, జైల్లోకి వేశారు. కానీ ఆ రోజు ఆమెను ఇదే వైసీపీ వాళ్ళు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అండ్ వాళ్ళ టీం వాళ్ళందరూ కూడా ఆమెను వెనుకేసుకొని వచ్చి ఆమె అసలు తప్పు చేయలేదు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని వచ్చి మళ్ళీ ఆమెకు ఒక స్థానం కల్పించడం జరిగింది. కానీ ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ మొహాన్ని పెట్టుకొని ఆమె గురించి మాట్లాడుతున్నారు అంటే, మీ హయాంలో చేస్తే తప్పు లేదు, ఇతర హయాంలో చేస్తే మాత్రం వాళ్ళు చేసినది అవినీతి. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి కుంభకోణం బయలు అయ్యేసరికి వాటిపైన విచారణ జరుపుతుండడం కోసం ఈ రోజు కమిటీ వేయడం వల్ల ఆయన ఇట్లా అధికారి పైన అనరాని మాటలతో, ఒక మహిళను, ఏ వ్యక్తి కూడా అనరాని మాటలతో ఈ రోజు ఆ మహిళ పైన విరుచుకుపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ అనేది అవసరం లేదు, వాళ్ళకు రాజకీయ నాయకురాలు అనేది అవసరం లేదు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆదికృష్ణ గారు అయితే ఆయన అవినీతి ఆరోపణలు చేయడంలో కూడా ఆమె 50 లక్షల రూపాయల విగ్గులు అలాంటివి చాలా ఉన్నాయి ఆమె దగ్గర. ఆమె ధరించే చీర ఖరీదు, ఒకరోజు చీర ఖరీదు 1,50,000 అని అలాంటి మాటలు చెబుతున్నారు. అది ఎంతవరకు అంటే ఆధారాలు లేకుండా అలాంటి మాటలు మాట్లాడడము అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నిజమేనంటారా? అవును, అదే అండి, వైసీపీ వాళ్ళకి మతి భ్రమించింది. ప్రతి వైసీపీలో ఉండే పెద్ద లీడర్ దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా మతి భ్రమించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు ఒక మహిళను, ఆమె ఎంత చీర ఈయనకు తెలుసా, ఆమె కట్టుకున్న చీర ధర ఈయనకు తెలుసా, ఆమెకు పెట్టుకున్న విగ్గు ధర ఈయనకు తెలుసా, ఎంత కరెక్ట్ అంటే ఒక అబద్ధాన్ని కూడా వాళ్ళు ఎంత పొట్రేట్ చేస్తారు అంటే అది నిజమేమో, నిజంగేమో ఆమె 1.5 లక్ష చీర ధర అంటే ఈయన ఆమె కొన్నప్పుడు ఈయన చూశాడా, లేదా కట్టుకున్నప్పుడు ఈయనకు తెలుసా, ఆ చీరల గురించి తెలుసా అంటే మహిళలను ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది పక్కన పెడదాం, ఆ శ్రీలక్ష్మి గారు ఏం చేసినా పక్కన పెడదాం. బట్ ఒక మహిళను కించపరిచే విధంగా ఆమె నిన్ను లంకిని అంటున్నాడు, ఇంకో రకంగా తిడుతున్నాడు, అన్ని రకాల ఒక శపించే ధోరణిలో ఆయన తిడుతున్నాడు. కానీ ఇది నిజంగా ప్రతి వైసీపీ వాళ్ళండి, ఇక్కడ ప్రతి వైసీపీ వాళ్ళు మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యే గారిని కూడా తిట్టారు. ఇలా ప్రతి మహిళను కూడా కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వైసీపీ పార్టీ ఉంది అంటే నిజంగా చాలా దారుణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ వాళ్ళ తల్లిని చెల్లిని పక్కన పెట్టి తల్లి పైన చెల్లి పైన కోర్టుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఇప్పటికైనా మారాలి. నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు తప్పు చేయలేదంటే మీరు రండి, మీరు నేరాన్ని రుజువు, మేము నేరం చేయలేదు అనేది రుజువు చేసుకోండి, అంతేగాని ఇలా మీ హయాంలో చేస్తే మాత్రం ఒప్పు. మిగతా ఎవరి హయాంలో ఇప్పుడు ఆమె ఐఏఎస్ అధికారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనతో పాటు చేరి ఆమె కూడా అవినీతికి పాల్పడింది అనేది అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఆమె ఏదో అంటే ఆమెలో మార్పు వచ్చి వీళ్ళు చేసిన అధికారాన్ని ఆమె బట్టబయలు చేసడం వల్ల ఈ రోజు ఆమె వాళ్ళకు ఒక శత్రువులాగా కనపడుతుంది ఇక్కడ. అయితే ఆమెకి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, కానీ ఆమె అవినీతి మరకల్లో ఉన్నా కూడా ఆమెకి ముఖ్యమైన పదవులు వైఎస్ఆర్సీపీ కట్టబెట్టడం కూడా చూసాం. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఆమెని ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది? అదే మేము చెప్తున్నామండి, వాళ్ళ హయాంలోన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఆమెను తీసుకొచ్చారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెని తెలంగాణ నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె చేసినవేవి కూడా అవినీతి కాదు. ఈ రోజు ఆమె మనసు మార్చుకొని భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతిని ఈ రోజు ఆమె బయట పెట్టినందుకు ఈ రోజు ఆమెను కూడా వాళ్ళు విమర్శించే ధోరణిలో ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఎలాంటి మహిళల పైన రోజు రోజుకి ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు, ఎలా మహిళల్ని ఎలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి అని చెప్పి ఒక మహిళగా నిజంగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు మహిళల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆమె కట్టిన చీర ఎందుకు ఆమె అవినీతి చేసి కట్టిందని చెప్పి ఈ రోజు ఈయన బయట వచ్చి మాట్లాడుతున్నాడే. ఆమె కట్టిన చీర ధర గురించి అంత నీచంగా మాట్లాడడం, ఆమె విగ్గులు పెట్టుకుంటుంది, ఇన్ని విగ్గులు ఉన్నాయని ఇలా ఎందుకు మాట్లాడతారు? కాబట్టి ఇట్లాంటి మాట్లాడే వాళ్ళని అందరినీ కూడా నిజంగా చెప్తున్నాము, మహిళా కమిషన్ కూడా తీవ్రంగా తీసుకోవాలి వీటిపైన. ఎందుకంటే రోజు రోజుకి పెరిగిపోతున్నారు వైసీపీ వాళ్ళు, మహిళల పైన చేసే విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కాబట్టి వీటిపైన మహిళా కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఒక మహిళా నేతగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె చేసిన అవినీతి ఏదైనా ఉంటే మనం ఫైట్ చేద్దాం, అంతేగాని ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అయితే ఆమె టీడీఆర్ బాండ్ల ద్వారా అక్కడ ఏదైతే తిరుపతిలో ఆమె దోచుకునే ప్రయత్నం చేశారు, ఇంకా కింది స్థాయి ఉద్యోగాలను కూడా చాలా నీచంగా చూసే ప్రవృత్తి ఆమెకు ఉంది అనేసి కూడా ఆమెని మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే ఆమె అంతలా కింద స్థాయి ఉద్యోగాలని తక్కువ చేసి చూసేవారు అని అనుకోవచ్చా? వైసీపీ హయాంలో ఉన్నప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారంటే ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారి భాగవతం బయటపడుతుండడం వల్ల కూడా ఇది ఆయన అసహనానికి గురి అవుతుండడం అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ రోజు వైసీపీ హయాంలోనే ఆమె ఎన్నో శాఖల్లో పనిచేసింది. అక్కడ లేని ఆరోపణలు ఇక్కడ ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్ల పైన తీసుకుని వచ్చి చాలా అవినీతిని ఎదుర్కొంటున్నారు. ఈ రోజు 1000 కోట్ల కుంభకోణాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని పక్కదారి పట్టించేందుకు ఆమె పైన ఆరోపణలు చేస్తున్నారు, అసనానికి గురవుతున్నారు, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఈ రోజు వైసీపీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఉంటే 100% మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వాటిని బయటికి తీస్తుంది. కానీ ఇలాంటి ఆరోపణలు వైసీపీ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి చేస్తే మంచిది కాదు అని చెప్పి మహిళలు ఈ రోజు చూస్తున్నారు. మహిళల పైన జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో అయితేనేమి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాలు అయితేనేమి మంచి పద్ధతి కాదని చెప్పి ఒక మహిళా నేతగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లుగా ఆయన వ్యక్తిగతంగా అనుకోవచ్చా? ఇప్పుడు పార్టీ నేతలు ఎవరు దీనిపై స్పందించకపోవడము ఆయన వ్యక్తిగతంగానే చూడాలా? వైఎస్ఆర్సీపీ ఎందుకంటే గతంలో ఆమెకి చాలా సపోర్ట్ చేసిన పార్టీ, సో ఇప్పుడు ఆ పార్టీ పరంగా చూడాలా? ఆయన వ్యాఖ్యలు కేవలం ఆయన దృష్టి కోణంలోనే చూడొచ్చు అనుకోవచ్చా? ఇది 100% పార్టీ పరంగా కూడా మనం తీసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి పైన టీడీఆర్ బాండ్ల పైనే కాదు, ఆయన ఇంతకు ముందు ఏదైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఆరోపణల పైన కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి విచారణకు ఆదేశిస్తారు 100%. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆయన పైన, ఆ తిరుపతిలో గాని అక్కడ టీటీడీలో గాని ఆయన. కాబట్టి వీటన్నిటిని కూడా తట్టుకోలేకుండా ఆయన ఫ్రస్ట్రేషన్ కి గురయ్యి, ఎందుకంటే ఆయన మాట్లాడినాడు అంటే 100% ముఖ్య నాయకుడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మాట్లాడిన విధానాన్నే మనం చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో శ్రీలక్ష్మి అవినీతి ఆరోపణలు ఈరోజు కొత్తగా వచ్చినటివి కాదు, చాలా సంవత్సరాలుగా ఆమె కోర్టు కేసులు ఎదుర్కొంటుంది. అవినీతి ఆరోపణల్లో ఆమె జైలుకి వెళ్ళడము అవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ప్రత్యేకించి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆమె ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో అది కొత్తగా ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా వీరిద్దరూ ఒకరిపై ఒకరు మాటల్లో నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? 100% వాళ్ళిద్దరి మధ్యన ఏదో చెడింది, అందుకనే ఈ రోజు ఒకరిపైన ఒకరిని వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక మహిళ పైన అంత వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాడు అంటే ఆయన అవినీతిని ఈమె బయట పెట్టిందనే ఒక ఫ్రస్ట్రేషన్ కి గురై ఈ రోజు ఆ వ్యక్తిగతంగా ఆమె కట్టిన చీర దగ్గర నుంచి ఆమె పెట్టిన విగ్గు వరకు అన్ని కూడా ఆయన చెప్తున్నాడంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళకి లేకపోతే ఆమె కట్టిన చీర ధర వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు అంతకుముందు బాగా క్లోజ్ గా ఉండడం వల్లే కదా ఇవన్నీ బయటకు వచ్చేది.
కాబట్టి వాళ్ళు శ్రీలక్ష్మి అనే ఒక అధికారి 100% వైసీపీకి అనుకూలంగా ఇంత ముందు ఉనింది. ఆ బంధము చెడింది కాబట్టి, అంటే వైసీపీకి అనుకూలంగా లేకుండా ఏదో ఆమె మారాలని ఉద్దేశంతోన ఈ అవినీతిని బయట పెట్టింది అనుకోవచ్చు కదా. ఎందుకంటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి ఆమె పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆమెను తీసుకొచ్చి మంచి స్థానంలో కూర్చోబెట్టాడు. కానీ ఈ రోజు సడన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ఆమె పైన ఆరోపణలు చేస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళ మధ్యన బంధం చెడింది, అంటే అయితే వైసీపీకి ఇప్పుడు ఆమెకి ఉన్న బంధం చెడింది. అయితే మేడం అది కాదు, ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఆమె అన్ని లక్షల అవినీతికి పాల్పడింది అంటే ఆమె అంత విలాసంగా బతకడానికి కారణం ఎవరంటారు? ఎందుకనంటే ఆమె ముఖ్యమైన యాక్టివ్గా ఉన్న టైం అంతా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో, ఇటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, సో ఈ వీళ్ళ గవర్నమెంట్లోనే ఆమె ఎక్కువ యాక్టివ్గా ఉంది. అంటే ఆమె అవినీతి ప్రభుత్వానికి కూడా కొంత భాగం అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో భూమన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు ఆ పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితి కూడా ఆయనే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అవును, వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పీరియడ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె గనుల లీజు విషయంలోనే ఆమె జైలుకి వెళ్ళింది. అక్కడ అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పి ఆమెని జైలుకి పంపించడం జరిగింది. అది పూర్తయిన అంటే విచారణ ఇంకా శిక్ష కాలం పూర్తయిన తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను తీసుకొని వచ్చి వైసీపీ పార్టీ హాయం ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి కీలక శాఖల్లో కూర్చోబెట్టారు ఆమెని. మొత్తం సంపాదించిందంతా ఆమె నిజంగా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే విమర్శిస్తున్నారో ఆ సంపాదించిన అవినీతి సొమ్మంతా వాళ్ళ పీరియడ్ లోనే. ఈరోజు అదే చెప్తున్నాను, వైసీపీకి అండ్ శ్రీలక్ష్మికి ఉన్న బంధం ఈ రోజు తెగిపోవడం వల్ల ఆమె ఏదో మంచిగా మారాలనే ఉద్దేశంతోన ఆమె ఏమైనా ఈ అవినీతిని బయట పెట్టడం వల్ల భూమన కరుణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీలక్ష్మికి మధ్య బంధం చెడి ఈ రోజు ఆమె పైన వ్యక్తిగత ఆరోపణలు, ఆమె కట్టిన చీర దగ్గర నుంచి ఆమె పెట్టుకున్న విగ్గు వరకు ఆయన విమర్శిస్తున్నాడు అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి విమర్శిస్తున్నాడు ఇవన్నీ కూడా. అయితే ఆదికృష్ణం గారు, దీన్ని బట్టి అధికారులకి ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ప్రభుత్వం నేతలతో కావచ్చు ప్రభుత్వంతో కావచ్చు ఎంతవరకు ఉంటే కరెక్ట్? ఎందుకనంటే అతిగా ఉండడం వల్ల శ్రీలక్ష్మి కెరియరు దెబ్బతినింది అనుకోవచ్చు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఆమె అతిగా ప్రభుత్వంతో కొన్ని కార్యకలాపాలు సాగించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ముఖ్యమైన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంతో ఎలా కోఆర్డినేషన్ ఉండాలి, వారికి ప్రభుత్వానికి ఎలాంటి ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఇలాంటివి జరగకుండా? చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము ఐఏఎస్ అధికారులు చాలా కష్టపడి ఎంతో తెలివైన వాళ్ళు ఈ ఐఏఎస్ పదవిని తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మన రాష్ట్రాన్ని ఒక మంచిగా మార్పు రావాలి అంటే మంచి ఐఏఎస్ అధికారులు ఉంటే బాగుంటుంది. బట్ ఎంతో నీతివంతమైన అధికారులు కూడా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో అయితేనేమి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న చాలా మంది, ఆయన మనకేదో చేస్తాడు మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పి నమ్ముకున్న చాలా మంది నీతివంతమైన ఐఏఎస్ అధికారులు కూడా ఈ రోజు జైల్లో లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా బాధాకరం. ఒక్కొక్కరిని మేము చూస్తుంటే అతను అంత మంచి ఐఏఎస్ అధికారి కదా, ఎలా ఇలాంటి అవినీతి ఆరోపణలోన ఈ రోజు జైలుకి వెళ్ళాడు అనేది, దీన్ని బట్టి మిగతా అధికారులు కూడా నేర్చుకోవాల్సింది ఒకటే, పార్టీలు శాశ్వతంగా అధికారంలో ఉండవు, మీరు చేసే పనులే అధికారంలో ఉంటాయి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి ఏదైనా తప్పు అనిపిస్తే ధైర్యంగా రాజకీయ నాయకులకు చెప్తే మీ కెరీరే కూడా బాగుంటుందని చెప్పి ప్రజలు చాలా మంది కూడా చర్చించుకుంటున్నారు. చాలా మంది ఈరోజు చూస్తున్నాం, అదే మా ఎన్డీఏ ప్రభుత్వంలోన ఎవరైనా చిన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరు తప్పు చేసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఆ ఎమ్మెల్యేని కానీ మిగతా టీడీపీ కార్యకర్తలను కానీ మిగతా వాళ్ళని కానీ హెచ్చరించి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, మీరు కరెక్ట్ గా ఉండాలని చెప్పి మాకు చెప్తాడు. అదే విధంగా అధికారులను కూడా ఈ రోజు స్వేచ్ఛగా వాళ్ళకి పనులు చేసే అవకాశాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కల్పించిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అయితే అధికారుల మీద కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే
ఫోర్స్ఫుల్గా వాళ్ళని అవినీతిలోకి దించడం కావచ్చు, ఫోర్స్ఫుల్గా ఏదో రకంగా భయపెట్టి వాళ్ళని గ్రిప్పులోకి రావడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొన్ని చూస్తూ ఉన్నాము. రీసెంట్గా మీ గవర్నమెంట్లో కూడా అటవీ శాఖ అధికారులని ఒక ఎమ్మెల్యే ఇలాగ బెదిరించాడంటూ కొన్ని బయటికి రావడం జరిగింది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఇలాంటివి జాగ్రత్తగా అంటే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీ పార్టీ ఏమైనా స్పెషల్గా ఏమైనా మాట్లాడుకుంటున్నారా మీటింగుల్లో కావచ్చు, అలాంటి చర్యలు ఏమైనా ఉంటున్నాయా? 100% అండి. మా పార్టీలో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కి మారు పేరు అన్నమాట. పెద్ద పీట వేస్తారు. ఎవరైనా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు ఎవరు ఏ చిన్న తప్పు చేసినా క్రమశిక్షణ సంఘం దగ్గర కూర్చోబెడతారు. ఎందుకంటే ఏం తప్పు చేశావు నువ్వు అని చెప్పి వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గారుతో ముఖ్యమంత్రి గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా మాట్లాడడం జరిగింది. తప్పుంటే 100% శిక్షించే విధంగా ఈ రోజు మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు కూడా మాకు దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనులు చేయించుకోవాలి. కొంతమంది అధికారులు ఇమ్మీడియట్ గా పనులు చేసి పెడతారు, మంచి కార్యక్రమాలు ఏదైతే కానీ కొంతమంది అధికారులు ఇంకా కూడా వైసీపీ హయాంలోనే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనం దారికి తెచ్చుకోవాలి అని చెప్పి ఇప్పుడు మా హయాంలో చూస్తున్నాం. ఎక్కడ గాని ఐఏఎస్ అధికారులకైతేనే మిగతా అధికారులకి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా అంటే వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటారో ఆ విధంగా చెయ్యాలని చెప్పి వదిలేశారు. అదే వైసీపీ ప్రభుత్వంలోన అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వేదం, చెప్పిందే చట్టం అట్లా ఉన్నింది. కానీ ఇప్పుడు అలా లేదు. మా ఐఏఎస్ అధికారులకు ఫ్రీగా వదిలేశారు. మీరు ఏది చేయాలో మంచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా చెయ్యండి అని చెప్పి చెప్పడం అనేది మా ప్రభుత్వంలోనే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఆదికృష్ణమ్మ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.